Hi everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. Please keep supporting me. F1 వీసా స్లాట్స్ గురించి చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారని మనందరికీ తెలిసిందే కదా. సో ఇలాంటి స్టూడెంట్స్ కోసం ఈ వీడియోలో నేను అసలు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, F1 వీసా ఇంటర్వ్యూ స్లాట్స్ గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా, అలాగే వీసా ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయి, వీటన్నిటి గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మే ఎండింగ్ లో అనుకుంటా మనందరికీ తెలుసు అఫీషియల్ న్యూస్ వచ్చింది. దేర్ వోంట్ బి ఎనీ మోర్ వీసా స్లాట్స్ టిల్ ఫర్దర్ కన్ఫర్మేషన్ బికాస్ యుఎస్ గవర్నమెంట్ వాంట్స్ టు డూ అ బిట్ ఆఫ్ సోషల్ మీడియా వెట్టింగ్ అని. ఎందుకు ఏంటి అనేది ప్రీవియస్ వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దోస్ రీజన్స్. బట్ 18th June మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ టు రెజ్యూమ్ వీసా ప్రాసెసింగ్ అని ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీని తర్వాత ఏమనుకున్నామంటే న్యాచురల్ గా చాలా మంది ఇంక్లూడింగ్ మీ ఖచ్చితంగా వీసా స్లాట్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకంటే ఈ ఫాల్ ఇంటేక్ అనేది యుఎస్ కి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటేక్స్. సో ఈ ఫాల్ కి వెళ్లాల్సిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీసా స్లాట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ 18 తర్వాత వచ్చిన న్యూస్ తో చాలా మంది స్లాట్స్ రిలీజ్ అవుతాయి. నేను కూడా ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, గెట్ రెడీ, మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ మొత్తాన్ని DS-160 లో మెన్షన్ చేయండి. గెట్ రెడీ టు face some questions related to social media or any other financial related information అని. బట్ ఇంతవరకు స్లాట్స్ అయితే రిలీజ్ కాలేదు. అసలు స్లాట్స్ లేవా అంటే అడపా ఎవరో క్యాన్సిల్ చేసుకున్న స్లాట్స్ కానీ లేకపోతే అక్కడక్కడ ఎక్కడో ఒకటి కనపడుతూ ఉన్నాయి అంతే తప్ప బల్క్ స్లాట్స్ అయితే అసలు రిలీజ్ కాలేదు. సో మీరు రకరకాల టెలిగ్రామ్ గ్రూప్స్ లో కానీ లేకపోతే ఇంక ఏ గ్రూప్స్ లో ఉన్నప్పటికీ మీరు చాలా ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంటారు కదా, స్లాట్స్ రిలీజ్ అయినాయి, ఇదిగో నేను బుక్ చేశాను లేకపోతే ఇంకోటి అని. సో అదంతా కూడా ఓన్లీ ఈ రీస్కెడ్యూల్ స్లాట్స్ కానీ లేకపోతే ఎవరైనా క్యాన్సిల్ చేసుకున్న స్లాట్ అవైలబిలిటీ ఉంటాం కానీ అంతే తప్ప బల్క్ స్లాట్స్ అయితే అవైలబుల్ గా లేవు. అండ్ ఆ స్లాట్స్ కూడా ఏవైతే ఒకటి అరా కనపడుతూ ఉన్నాయో అది అందరికీ అవైలబుల్ గా లేవు, ఓన్లీ ఫర్ ర్యాండమ్ అకౌంట్స్ మాత్రమే కనపడుతూ ఉన్నాయి. అదే బల్క్ స్లాట్స్ అయితే కనుక ఆబ్వియస్లీ అందరి స్టూడెంట్స్ కి అవైలబుల్ గా ఉండాలి. స్టూడెంట్స్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు అంటే ఈ అక్కడక్కడ కనపడే స్లాట్స్ కానీ ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే కనపడే ఒకటి అరా స్లాట్స్ గురించి కానీ బుక్ చేయడానికి వాళ్ళు లాగిన్ అయినప్పుడు ఆ స్లాట్స్ అనేది డిసపియర్ అయిపోతూ ఉన్నాయి, లేదా వాళ్ళకి ఓపెన్ లో కనపడినప్పటికీ విత్ ఇన్ సెకండ్స్ అంటే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళే లోపే అది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్ ఫేస్ చేసేది ఏంటంటే లాగిన్ ఎర్రర్. చాలా మంది స్టూడెంట్స్ చాలా సార్లు లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పటికీ వెబ్సైట్ లో లాగిన్ అవ్వలేకపోతూ ఉన్నారు. వెబ్సైట్ గ్లిచెస్ కూడా ఉన్నాయి. డెఫినెట్లీ చాలా మంది స్టూడెంట్స్ ఒకేసారి లాగిన్ అవ్వడానికి ట్రై చేయడం అవ్వచ్చు, ఏదైనా టెక్నికల్ రీజన్ అవ్వచ్చు, బట్ లాగిన్ అవ్వడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. లాట్ ఆఫ్ టైమ్స్ రిఫ్రెష్ చేసి లేకపోతే ఇన్కాగ్నిటోలో ట్రై చేసి రకరకాలుగా ట్రై చేస్తే ఎక్కడో ఒకసారి 2 సార్లు లాగిన్ అవుతూ ఉన్నాయి, బట్ అప్పటికి డెఫినెట్లీ స్లాట్స్ అయితే కనపడవు. ఈ యుఎస్ గవర్నమెంట్ బల్క్ స్లాట్స్ రిలీజ్ చేయకపోవడం అవ్వచ్చు, లేదా కనపడే ఒకటి అరా స్లాట్ స్టూడెంట్స్ కి దొరకకపోవడం అవ్వచ్చు. ఈ ఇష్యూస్ అన్ని కూడా యుఎస్ లో ఉండే యూనివర్సిటీస్ కి ఖచ్చితంగా తెలుసు, తెలియకేం కాదు. కానీ యుఎస్ యూనివర్సిటీస్ ఆర్ నాట్ రెడీ టు ఎక్స్టెండ్ దేర్ డెడ్ లైన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాయినింగ్ డేట్. చాలా యూనివర్సిటీస్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఉంది దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎక్స్టెండ్ జాయినింగ్ డెడ్ లైన్స్. ఇన్ఫాక్ట్ స్టూడెంట్స్ యూనివర్సిటీని ఎక్స్టెన్షన్ కోసం అడుగుతున్నప్పుడు కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే ఎక్స్టెన్షన్ ఇస్తూ ఉన్నాయి. అంటే కొన్ని యూనివర్సిటీస్ కి ఎట్లా ఉంటుందంటే ఆగస్ట్ లో ఒక జాయినింగ్ డేట్ ఉంటే నవంబర్ ఇంటేక్ అని లేకపోతే అక్టోబర్ ఇంటేక్ అని ఇలా మధ్యలో ఇంటేక్స్ కూడా ఉంటాయి. అలాంటి యూనివర్సిటీస్ మాత్రమే ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాయి. మిగతా యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిఫర్ చేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. రీసెంట్ గా ఐ థింక్ 30th June ఎంబసీ నుంచి కూడా మనకు ఒక న్యూస్ వచ్చింది దట్ దేర్ ఇస్ నో గ్యారంటీ ఆఫ్ న్యూ స్లాట్స్ బీయింగ్ అవైలబుల్. సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిఫర్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే స్లాట్స్ దొరకటం అనేది చాలా చాలా కష్టం. బల్క్ స్లాట్స్ అనేది అసలు రిలీజ్ అవుతాయా అని కూడా నాకు డౌట్ గా ఉంది. యూనివర్సిటీస్ డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేయడానికి రెడీగా లేవు, ఎంబసీ ఏమో నో గ్యారంటీ అబౌట్ న్యూ స్లాట్స్ బీయింగ్ అవైలబుల్ అంటూ ఉంది. సో ఇట్లాంటప్పుడు మీరు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయండి, తప్పేం లేదు. August 1st week or 10th లోపు మీకు స్లాట్ దొరికినా కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఈ ఇంటేక్ కే మీరు జాయిన్ అవడానికి ట్రై చేయొచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ దట్ దెన్ ఐ సజెస్ట్ యూ టు డిఫర్ యువర్ అడ్మిషన్. ఈ మధ్య కాలంలో వీసా ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతూ ఉన్నాయి అంటే పెద్దగా చేంజెస్ అయితే లేవు. ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంతమంది స్టూడెంట్స్ అయితే వీసా ఇంటర్వ్యూ ఈజీగానే జరిగిందని చెప్పారు, కొంతమంది స్టూడెంట్స్ ఏమో చాలా టఫ్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారని చెప్పారు. సో ఇలాగే మిక్స్డ్ ఒపీనియన్స్ అనేది నేను వింటూ ఉన్నాను. అలాగే మీరు రెడిట్ లో కానీ ఇంకెక్కడ చదివినా కూడా దెర్ ఆర్ మిక్స్డ్ ఒపీనియన్స్. ఈ సోషల్ మీడియా గురించి ఏదైతే కొత్తగా ఈ వెరిఫికేషన్ కానీ ఈ వెట్టింగ్ కానీ ఏదైతే మనం మాట్లాడుకున్నామో
ఉన్నామో ఖచ్చితంగా వీసా ఆఫీసర్స్ వాటిని చూస్తున్నారు. DS-160లో మీరు మెన్షన్ చేసిన సోషల్ మీడియా హ్యాండిల్స్ తో పాటుగా వాళ్ళు గూగుల్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళకు ఉండే టూల్స్ లో వాళ్ళు సెర్చ్ చేసి మీరు మెన్షన్ చేసినవి కాకుండా ఇంకేమైనా సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయా అని చెప్పి చాలా క్లియర్ గా వెరిఫై చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా మనకి ఒక పాపులర్ వీసా ఎక్స్పీరియన్స్ కూడా చాలా సర్క్యులేట్ అయింది. రెడిట్ అకౌంట్ ఉంది ఆ అమ్మాయికి, బట్ షీ డి నాట్ మెన్షన్ దట్ ఇన్ DS-160. ఆ అకౌంట్ యాక్టివ్ లో కూడా ఉంది. సో వీసా ఆఫీసర్ అడిగి ఈ రెడిట్ అకౌంట్ మీకు ఉంది బట్ యూ డి నాట్ మెన్షన్ ఇన్ DS-160 అని చెప్పి 221G ఇచ్చారు. విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ 1 వీక్ టైమ్ అని చెప్పి. సో ఇంతకు ముందు 221G గురించి చేసిన వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దే ఆర్ పర్టికులర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ మీడియా అకౌంట్స్. సో వాళ్ళ వెరిఫికేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. స్టూడెంట్స్ ఎవరైనా కూడా వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. కొంతమందిని అయితే డాక్యుమెంట్స్ తీసుకొని వెరిఫికేషన్ చేసి మీకు అప్డేట్ చెప్తామని చెప్తూ ఉన్నారు. వాళ్ళ పాస్పోర్ట్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు. సో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. మీ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ మీరు ఏదైతే తీసుకొని వెళ్తారో వాళ్ళు వెరిఫై చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎక్కువగా మీ ఇంటెంట్ టు రిటర్న్ టు యువర్ హోమ్ కంట్రీ, అలాగే మీ కెరియర్ ప్లాన్స్ గురించి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ గురించి, అలాగే ఈ సోషల్ మీడియా వెట్టింగ్, సో వీటన్నిటి గురించి స్ట్రెస్ చేసి వీసా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. కాన్ఫిడెంట్ గా ఆన్సర్స్ చెప్పిన వాళ్ళకి మాత్రం ఎక్కడా ప్రాబ్లం లేదు, వీసాస్ అప్రూవ్ అవుతూ ఉన్నాయి. తడబడిన స్టూడెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ ఆన్సర్స్ కన్విన్సింగ్ గా లేకపోయినా కూడా వీసాలు అయితే ఇవ్వట్లేదు. మీరు వీసా అప్రూవల్స్ డేటా కూడా చూస్తే ఫర్ ద మంత్ ఆఫ్ మే లాస్ట్ ఇయర్ మీకు సమ్వేర్ అరౌండ్ 11,000 వీసా అప్రూవల్స్ ఉంటే ఈ ఇయర్ 6,000 అప్రూవల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయని కాదు, ఆబ్వియస్లీ అప్లై చేసుకున్న నంబర్ కూడా కొంచెం తక్కువే ఉండొచ్చు, బట్ యట్ 50% ఈజ్ లైక్ టూ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. సో ఇది ఈ వీసా ఇంటర్వ్యూస్ గురించి కానీ లేకపోతే F1 స్లాట్స్ యొక్క సిచ్యువేషన్. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ యుఎస్ వెళ్ళటానికి ఆల్రెడీ I-20s కూడా తెచ్చుకొని స్లాట్స్ గురించి కనుక వెయిట్ చేస్తూ ఉంటే దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ బట్ టు కీప్ చెకింగ్. రెగ్యులర్ గా మీరు లాగిన్ అయ్యి స్లాట్స్ గురించి చెక్ చేస్తూ ఉండండి. అలాగే మీ యూనివర్సిటీస్ కి మీరు ఈమెయిల్స్ రాసి జాయినింగ్ డేట్ ఎక్స్టెన్షన్స్ ఏమైనా కుదురుతుందేమో అడిగి తెలుసుకోండి. కుదిరితే వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ డిఫర్ యువర్ అడ్మిషన్. ఇప్పుడే కాదు కానీ ఈ ఇంటేక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే జాయినింగ్ డేట్ మీకు ఏదైతే I-20లో మెన్షన్ చేసి ఉంటుందో అది పాస్ అయిన తర్వాత అప్పుడు మీరు డిఫర్ ఈమెయిల్ యూనివర్సిటీకి పెట్టండి. అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా యుఎస్ స్లాట్స్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నా లేకపోతే యుఎస్ అడ్మిషన్స్ కోసం ట్రై చేస్తున్నా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.